నేను ఎప్పుడు కూడా వ్యవసాయ పంటలు మార్చాలన్నా, రాయలసీమ హార్టికల్చర్ పంటలు పెట్టాలన్నా, ఆంధ్ర కోస్టల్లో అక్వాకల్చర్కి వెళ్లాలన్నా, పామాయిల్ ఒకప్పుడు ఇక్కడైతే కాఫీ లేకపోతే ఇది లేకపోతే కోకో లేకపోతే కోకో వేయాలని ప్రయత్నం చేశాం. ఇప్పుడు పెప్పర్కి వెళ్తున్నాం, ఒక్కలకి వెళ్తున్నాం. ఇవన్నీ గాని మనం చేసుకోగలిగితే అవసరమైతే ఇప్పుడు కూడా నేను మాట్లాడాను, కోకో ఫ్యాక్టరీస్ ఎక్కువ రావాలి. దేశంలో ఉండే డిమాండ్కు 20% మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వస్తే ఇది ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను గైడ్ చేస్తా. తొందరలోనే ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఆ ప్రణాళికను అమలు చేయడానికి రైతు వారిగా అమలు చేస్తాం. రైతు సేవా కేంద్రం వారిగా సమీక్షలు చేస్తాం. జిల్లా వారిగా అనుసంధానం చేస్తాం. రాష్ట్రం వారిగా దీనికి సమగ్ర ప్రణాళికలే కాకుండా పగడ్బందీగా అమలు చేసి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.